కాశ్మీర్ లోయలో మార్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు కాబట్టి ఇండైరెక్ట్ గా 370 ఆర్టికల్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుందనే అంశాన్ని నర్మగర్భంగా చెప్పినారు రాష్ట్రపతి గారు. కాశ్మీర్ లోయలో ఒక మార్పు వచ్చిన మాట నిజం. అధికార పార్టీ పోటీ చేయడానికి ధైర్యం చేయలేదు, పారిపోయింది. అంత మంచి మార్పు వచ్చింది అనుకున్నప్పుడు, ఆర్టికల్ 370 అమలు ప్రజలందరూ ఆమోదిస్తున్నారు అనుకున్నప్పుడు బీజేపీ ఎందుకు పోటీ చేయలేకపోయింది శ్రీనగర్లో? అసలు రాజ్యాంగం, ప్రజలు, ప్రజాస్వామ్యం తెలవనోళ్ళు అని చెప్పేసి ప్రజల గురించి తక్కువ అంచనా వేసి మాట్లాడడం ఇది. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడం అనేది ఇదేం మొదటిసారి కాదు. కాశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పుడు ఓటింగ్ లో పాల్గొన్నారు, ప్రశాంత పరిస్థితులు లేనప్పుడు పాల్గొనలేదు. అనేక పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు ఈసారి మరి పూర్తి వివరాలు బయటకు వస్తే గాని, ఎవరైనా రీసెర్చ్ స్కాలర్ లోతైనటువంటి పరిశోధన చేస్తే గాని ఇది తేలదు. ఇప్పుడు జరిగింది ఏమిటి? ఆర్టికల్ 370 ఉన్న కాలంలో శ్రీనగర్లో, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆస్తులు బయట వారు ఎవరు కొనుగోలు చేయడానికి వీల్లేదు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వీల్లేదు. సహజంగా అక్కడ ఓటర్స్ కాజాలరు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఎవరైనా పోవచ్చు, అక్కడ ఆస్తులను కొనుగోలు చేయొచ్చు, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, అక్కడ ఓటర్లు కావచ్చు అన్నారు. మరి ఆ విధంగా కాశ్మీరీ జాతికి చెందని వారు ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా పెద్ద ఎత్తున అక్కడికి షిఫ్ట్ అయ్యి ఓటర్ లిస్టులో చేరారా? తెలియదు మనకి. ఇలాంటిది ఏమన్నా జరిగి ఉంటే అది రీసెర్చ్ జరిగితే గానీ మనం చెప్పలేము. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ వాస్తవాలు చెప్పదు. అందుకని ఇవన్నీ అవాస్తవాలు. ఆర్టికల్ 370కి మొన్న జరిగిన పోలింగ్కి ముడిపెట్టడం అనేది అర్ధరహితం. అట్లనే పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే మనం మాట్లాడుతున్నాం కాబట్టి పార్లమెంట్లో డిప్యూటీ స్పీకర్ సంబంధించిన అంశం ఒక వివాదాస్పదంగా ఉంది. 2019 నుంచి ఆ టర్మ్ అంతా డిప్యూటీ స్పీకర్ని పెట్టలేదు. ఈసారి ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ మాకు ఇవ్వండి, మిమ్మల్ని స్పీకర్కి సంబంధించి ఏకగ్రీవం చేస్తామని చెప్పినా కానీ మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ అసలు దాన్ని తీసుకోలే పరిగణలోకి. 50 ఏళ్ల తర్వాత ఒక పోటీ వచ్చింది. ఎట్లా చూడాలి పరిస్థితి? రాష్ట్రపతి ముర్ముతో ప్రజాస్వామ్యాన్ని మనందరం పరిరక్షించాలి అని చెప్పించినటువంటి సభలోనే అత్యంత అప్రజాస్వామికమైన పద్ధతుల్లో 50 ఏళ్లుగా అమలు జరుగుతున్నటువంటి సంప్రదాయాలను కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ తన ధోరణి ప్రదర్శించింది, మోడీ తన ధోరణి ప్రదర్శించారు. డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని అమలు జరపదలుచుకోలేదు కాబట్టి గత 5 ఏళ్లలో అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండా పార్లమెంటు నడిపించారు. ఇప్పటికైనా డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇచ్చి ఆ ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని కొనసాగించండి అని అడిగారు ఇండియా వేదికకు సంబంధించిన పార్టీలు. అయినా ఖాతరు చేయలేదు. ఇది సమస్య ఒకవేళ డిప్యూటీ స్పీకర్ ని పెడితే ప్రతిపక్షాలకి అసలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు కదా. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనోళ్లకు ఈ సూత్రాలన్నీ ఎందుకు పట్టి ఉంటాయి? అసలు వీళ్ళేంటి వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఏమిటి? నేను కదా రాజును అనుకుంటున్నారు నరేంద్ర మోడీ. అందుకని అసలు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ప్రతిపక్షం నుంచి కూర్చోవడమే సహించలేనటువంటి స్థితి. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కనీస ప్రజాస్వామ్య విలువలు అమలు జరపడానికి సిద్ధంగా లేరు. అసలు ఇంత జరుగుతూ ఉంటే మరి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆయన నీట్ గురించి ఎన్డీఏలో మాట్లాడలేదు. మరి ఉపరాష్ట్రపతి డిప్యూటీ స్పీకర్ గురించి మాట్లాడలేదు. అసలు నోరు మెదపకుండా ఇంత సైలెంట్ గా టీడీపీ ఎందుకుందనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఏమన్నా అడుగుతారేమో అన్నది కొన్ని కామెంట్లు వచ్చినాయి, అవి లేదు. ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు టీడీపీకి ఇస్తారేమో అనే వార్తలు కూడా చాలా వచ్చినాయి. అసలు నామమాత్రంగా ఉన్న విమానయాన సంస్థ అనేదో ఆ పోర్ట్ఫోలియో ఇచ్చినారు. ఎందుకు ఇంత సైలెంట్ ఉంటున్నారు? అంటే బేసిక్ గా బాబు నైజం కూడా సైలెంట్ గా ఉండడం కాదు కదా. కాదు. ఒకప్పుడు 2002లో గుజరాత్ లో మారణ హోమం జరుగుతున్న సమయంలో ఇదే చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మోడీ ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు.
అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత మెత్తబడ్డారు, ఎందుకు తల వంచుకుంటున్నారు? ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా తన మంత్రులకు ఇన్సిస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఎందుకు పడ్డారు అంటే, ఒక విధంగా టీడీపీ బీజేపీతో చేతులు కలపడమే మోడీ ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ లో భాగంగా జరిగిందనే చర్చ ఉంది. బ్లాక్మెయిలింగ్ అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయం, వైసీపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి తలొగ్గి నడుచుకునే కాలం. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. కేంద్రం లెమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే జైల్లో పెడతారు. ఆ విధంగా కేంద్రం చెప్పు చేతుల్లో నడుచుకున్నారు. అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని జగన్ ద్వారా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించారు. ఆ రోజే చర్చ జరిగింది, మోడీ ఆశీస్సులు లేకుండా జగన్కు చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టేంత ధైర్యం లేదు అని. అట్లా జైల్లో పెట్టించి దారిలోకి తెచ్చుకున్నాడు మోడీ. ఆ రూపంలో టీడీపీకి బీజేపీకి బంధం కుదిరింది అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి తన మీద మళ్ళీ ఆ కేసులను బయటికి తీసి లోపలేస్తారనే భయమా, వెంటాడతారని, ఈడీ దాడులు చేస్తారు, ఐటీ దాడులు చేస్తారనే భయమా, ఈ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ కు తలొగ్గి ఇక మోడీ ఏమిస్తే అది పుచ్చుకుందాం, నా మీద దాడి జరగకుండా ఉంటే చాలు అనేటువంటి ధోరణితో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పక్కన పెట్టి, దేశంలో ప్రజాస్వామ్య విలువల ప్రయోజనాలను పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వంలో అట్లా తలదాచుకున్నారా అని అనుమానాలకు అవకాశం వస్తుంది.